బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ 8లో బర్రెలక్క విన్నర్ అంటారు, దాని గురించి జోపేట్ అనిల్ బర్రెలక్క రావడం ఒక హీరోయిన్ చేస్తుంది. ఎందుకంటే మొన్న మిస్ ఇండియా దాంట్లో కూడా చేసింది ఆమె. మిస్ ఇండియా అంటారో ఏదో ఒకటి చేసుడు అయితే చేసింది. ఆమెకు అంత అదృష్టం రావడం, తన సొంత కాళ్ళపైన నిలబడి రావడం చాలా గొప్ప భయ, జెన్యున్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పోయి అక్కడ వాణి బతింలాడి వీణి బతింలాడి ఇవన్నీ ఆఫర్లు వస్తాయి. కానీ ఆమె సొంతంగా సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టించింది. మొత్తం అమెరికా ఆమెను చూసి తరలి వచ్చింది, లాయర్స్ తరలి వచ్చారు ఎక్కడెక్కడి నుంచి. అట్లనే ఇప్పుడు బిగ్ బాస్ కూడా షేక్ చేస్తుంది పక్క. ఆమెకు అలాంటి ఒక కెపాసిటీ ఉంది, అందరినీ ఎలిమినేషన్ చేసేస్తుంది అప్పుడే. ఇక్కడ అందరినీ పోలీసు వాళ్ళని కానీ అక్కడున్న అందరిని ఎలిమినేషన్ చేసేసింది, అడున్న వాళ్ళందరినీ. ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం షేక్ చేస్తా. బిగ్ బాస్ 7కి కామన్ మ్యాన్ ప్రశాంత్ ఉప్పల్ కాదు, రేస్లో ఉప్పల్ వాళ్ళు కూడా ఉన్నాడంట కాదనా. బిగ్ బాస్ 7కి కామన్ మ్యాన్గా పల్లవి ప్రశాంత్ వచ్చి విన్ అయ్యాడు కదా, ఈ సీజన్లో అలాగే కామన్ మ్యాన్గా వచ్చి బరిలాక్ విన్ అవుతుంది అంటారా? ఎందుకన్నా మనిషిలో టాలెంట్ ఉందనుకో ఆటోమేటికల్గా ఎదుగుతారు. ఎందుకంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ భయ్య, ఆ మట్టిలల్లో ఒక మాణిక్యం లెక్క వచ్చి మంచిగా మొత్తం. ఇప్పుడు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో అన్నీ తెలుసు, వీళ్ళకి అన్నీ తెలుసు ఏం చేయాలి. అమర్దీప్కు ఇంకా చాలామంది, ప్రియాంక, వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది కెమెరా ముందు ఎట్లా ఉండాలని. కానీ మనకి ఏం తెలియకుండా కూడా మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసిండు, బిగ్ బాస్ను షేక్ చేసిండు పల్లవి ప్రశాంత్. అదేవిధంగా ఇప్పుడు బర్రెలక్క కూడా పక్కా బిగ్ బాస్ను మొత్తం అందరిని ఎలిమినేషన్ చేసేస్తుంది. ఎందుకంటే ఆ టాలెంట్ ఉంది. ఇప్పుడు సీఎంను గడగడలు ఆడించింది మొత్తం మన ఏరియాలో, మన ఎమ్మెల్యేలను. అలాంటి తెలివింది కాబట్టి పక్క ఆమెకు మంచి రియాలిటీ యొక్క ఏమంటారు ప్రవర్తన ఉంది కాబట్టి పక్క వస్తుందంటారు. కంపల్సరీ విన్నర్ కూడా అవుతుంది ఆమె, వస్తుంది పక్క విన్నర్ అవుతుంది. ఎందుకంటే అన్నింటిలో అన్ని రంగాల్లో ఉండాలని కోరిక అనేది ఉంటుంది అందరికీ. కాబట్టి ఈ దాంట్లో కూడా ఉంటుందేమన్న ఆశ. మేబీ ఎంపీ కూడా పోటీ చేస్తా అన్నది. ఆ ఎంపీలో నిలబడ్డా కూడా ఆమెకు కొంచెం అమ్మాయి కదా, తనకు ఎవరు సపోర్ట్ చేయకుండా అమ్మాయి నిలబడడం, ఆమెను చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అమ్మాయి ఇట్లా ఉండడం, ధైర్యం అనేది అందరికీ వస్తుంది అనమాట. అందరం చేయాలి, అన్ని విధాలలో ఉండాలనేది అమ్మాయిలకు ధైర్యం అనేది వస్తుంది. ఆమెను చూసి బస్సు ఒక ఆమె వల్ల వచ్చింది పార్వతి. ఆమె కూడా పార్వతి బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఈమె కూడా టాప్ 2 టాప్ 1లో ఎవరు టాలెంట్ చూపించుకుంటే వాళ్ళు పక్కా విన్నర్ అయ్యే ఛాన్సెస్. ఓకే.